Let us turn Book of Numbers chapter 21. సంఖ్యాకాండం 21వ అధ్యాయం తెరుద్దాం. From verse 1 we'll read. 8వ వచనం నుంచి చదువుదాం. సంఖ్యాకాండం 21 8వ వచనం నుండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకర్మమైన సర్పం వంటి ప్రతిమ చేయించి స్తంభం మీద పెట్టెము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మరోసారి నీ యొక్క వాక్యం సమీపిస్తుండగా చదవబడిన వాక్యంలోంచి తోను మాతోను ఈ దినం మాకు కావాల్సిన మాటలు దయచేసి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్లీజ్ బి సీటెడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరోసారి ఉదయకాలం చేరువచ్చిన అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్ ఈజ్ వెల్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ టు బి హియర్ అగైన్. మీ మధ్యలోకి మళ్ళీ ఒక వారం లేకుండా మళ్ళీ రావటం, ఇలాగా మళ్ళీ కలుసుకోవడం సంతోషం ఉన్నది. దేవుడి కృపను బట్టి we had wonderful meetings in Tamil Nadu, Coimbatore and Karaikal and Ooty and other places too. And I thank you one and all for your precious prayers. మరి మీరు చేసిన ప్రార్థనకి మరి దేవుడు సహాయం చేశాడు. మంచి మీటింగ్స్ జరిగినాయి. అనేక మంది సేవకులు వచ్చి మరి డాక్టర్ని కూడా సరి చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆల్ ద గ్లోరీ టు గాడ్ ఆల్మైటీ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ది లార్డ్. మరి వచ్చిన దానికి కొంచెం వాతావరణం అకస్మాత్తుగా మారటం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాస్తవంగా అక్కడ చలి ఉంటుందని వెళ్ళాం. అక్కడికన్నా ఇక్కడే చలి ఎక్కువ ఉన్నది. మధ్యలో ఎండలోకి వెళ్ళటం, మళ్ళీ చలిలోకి రావటం, మళ్ళీ ఎండలోకి వెళ్ళటం, చలిలోకి రావటం, దానివల్ల కొంచెం ఆరోగ్యం గొంతు మొత్తం పాడైంది. నేను రాత్రి కూడా ఈ పూట వచ్చి నిలబడతానన్న ఆలోచన కూడా లేదు నాకు. అది గాడ్ రేస్. మరి ఎవరు ప్రార్థన చేస్తారు కానీ మీ ప్రార్థన దేవుడు ఆలకించారని నమ్ముతా ఉన్నాను. ఆమేన్. నేను రాలేనేమో అనుకున్నా, అది దేవుడు మహాకృపను బట్టి ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవుని చిత్తం అయితే మనం ఒక చిన్న అంశం మాట్లాడదాం. గాడ్స్ ప్రొవైడెడ్ వే టు ఎస్కేప్. తప్పించుకోవటానికి దేవుడు ఏర్పరిచిన మార్గము. ఆమేన్. వెన్ దేర్ ఇస్ అ నీడ్, దెన్ గాడ్ విల్ ప్రొవైడ్ ఎ వే టు ఎస్కేప్. ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడే దేవుడు మార్గాన్ని ఏర్పరుస్తాడు. అయితే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ, దిస్ వే ఈజ్ నాట్ ఫర్ ఆల్. అయితే ఈ మార్గం అందరి కొరకు కాదండి. దోస్ ఒబే అండ్ ఫాలో హిమ్. ఎవరైతే ఆయన్ని నమ్మి ఆయన వెంబడిస్తారో వారికి దేవుడు ఎప్పుడు మార్గం ఏర్పరుస్తాడు. ఆమేన్. అప్పుడు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు దేవుడు ఉన్నాడని చెప్పటం వేరు, నాతో పాటు దేవుడు ఉన్నాడని చెప్పటం వేరు, దేవుడు చెప్పినట్టుగా నేను జీవించటం వేరు. ఈ రెండు సంగతులు మనం తెలియాలి. See, now we need acts of God in our life. దేవుడు మనకి ఏదైతే చేయమని చెప్పాడో అవి మన జీవితంలో క్రియారూపంలో కనిపించాలి. ఈరోజు మనం ఎక్కడి దాకా వచ్చామంటే, వింటున్నాం, సంతోషం, కొద్దిగా గొప్ప ఇది మార్చుకోవాలి, నా దగ్గర ఇది మంచిది లేదు అనేదానికి కూడా వచ్చున్నాం. ఇక రావాల్సింది ఏంటంటే, దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేసి దాని ప్రకారంగా జీవించడం కావాలి. ఆమేన్. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు హియర్ ద వర్డ్, బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ యాక్ట్ అపాన్ ది వర్డ్. ఇస్ దట్ రైట్? మంచి విషయం వాక్యం వినటం. అయితే వాక్యం వినటం ద్వారా వచ్చిన విశ్వాసము క్రియ చేయాలి. ఈరోజు మనం ఆ స్థితికి వచ్చున్నాము. మీకు చిన్న విషయం చెప్తాను. ఇంట్లో మైకేల్ ఉన్నాడు. మైకేల్ డోంట్ రన్ అని, ఓకే డాడీ అని పరిగెత్తాడు. ఏం చేశాడు ఇప్పుడు? ఓకే చెప్పాడా లేదా? నేనేం చెప్పా? I said don't run. But what did he do? He said yes, okay daddy. But he never stopped running. The same way we are doing today. అదే విధంగా ఈరోజు మనం కూడా చేస్తామండి. దేవుడు ఇది వద్దు అంటున్నాడు, సరే ప్రభా ఇది నాకు వద్దు అంటారు, మళ్ళీ అదే చేస్తున్నాం మనం. So what does it mean? You are hearing but you can't expect actions from your life. వింటున్నాం కానీ మన జీవితంలో దానికి సంబంధించిన క్రియ జరగట్లేదు. దేవుడికి కావాల్సింది నువ్వు ఎంత విన్నావన్నది కాదు, ఎంత జీవించావన్నది కావాలి. ఆమేన్.
See, God is looking at you, to your life, through His word, through His blood, through His Spirit. దేవుడు నీ జీవితాన్ని ఎలా చూస్తారంటే ఆయన ఒక వాక్యంలోంచి, ఆయన ఒక రక్తంలోంచి, ఆయన ఒక ఆత్మలోంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన రక్తంలో చూసినప్పుడు, ఆయన ఒక వాక్యంలో చూసినప్పుడు, ఆయన ఒక ఆత్మలో చూసినప్పుడు నా లోపల ఆయన ఒక క్రియ కనిపించాలి. See, I supposed to reflect Jesus Christ on this earth. ఈ భూమి మీద నేను యేసుక్రీస్తుని తిరిగి ప్రతిబింబించాలి. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచింది దేనికి? వై గాడ్ కాల్డ్ ఆల్ ఇజ్రాయెలియట్స్ ఫ్రమ్ ఈజిప్ట్. ఎందుకని దేవుడు ఐగుప్తులో నుంచి తన ఇజ్రాయెల్ ప్రజలను బయటకు పిలిచాడు? ఆయన్ని ఆరాధన చేయటానికి, ఆయన నమ్మటానికి, ఆయన వెనకాల ఉండటానికి, ఆయన చెప్పింది వినటానికి, చేయటానికి. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు పిలిచారంటే అదే ఉద్దేశం. ద సేమ్ పర్పస్ గాడ్ హ్యాస్ కాల్డ్ us ఫ్రమ్ ద వరల్డ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ఒబే అండ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం వినటానికి, వాక్యాన్ని వెంబడిస్తానికి ఆ రోజు దేవుడు ఇజ్రాయెల్ అనే సంఘాన్ని ఎలా బయటకు పిలిచాడో ఈరోజు తన వధువు అనే సంఘాన్ని కూడా దేవుడు అలాగే బయటకు పిలుచున్నాడు. ఎందుకని? కేవలం వినటానికి మాత్రమే కాదండి, విని లోబడి దాని ప్రకారంగా జీవించాలి. అయితే ఇక్కడ గమనించండి, మనం వాక్యం విన్నప్పుడు కొన్నిసార్లు వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేసేలాగా మన జీవితంలో ఉన్న సంఘటనలు, మన చుట్టుపక్కల ఉన్న బంధువులు, స్నేహితులు, కొన్ని పరిస్థితులు మనకు ఎదురొచ్చినప్పుడు వాక్య ప్రకారం నడుస్తున్నాను అనుకుంటా మనం వాక్యానికి వ్యతిరేకమైనప్పుడు మనం తప్పిపోయినట్టు. నిజమేనా? సో we were bypassed by the word of God in some situations because of some people. But God never left you alone. అయితే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. The word left you alone. దేవుని యొక్క వాక్యం నిన్నడు విడిచిపెట్టిపోలేదు. ఎందుకంటానంటే నేను the highest form of the love is called grace. ప్రేమ యొక్క ఉన్నతమైన పిలిపేదన్న ఉంటే దాని పేరు కృప. ఇప్పుడు దేవుడు మన కృపనిచ్చాడు. కృప అంటే ఏంటంటే ప్రేమ కన్నా ఎక్కువైనది. ప్రేమ సహిస్తుంది, ప్రేమ కోపడదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉన్నది. ఇవన్నీ దేవుడు కలిగి ఉన్నాడు. ఎందు నిమిత్తం అంటే నా నిమిత్తం కలిగి ఉన్నాడు, మీ నిమిత్తం కలిగి ఉన్నాడు, మన నిమిత్తం కలిగి ఉన్నాడు, ఆయన వెంబడించే వారి నిమిత్తం కలిగి ఉన్నాడు. ఆయన కొరకు ఎవరు జీవిస్తున్నారో వారి కొరకు దేవుడు సమస్తాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు తప్పిపోయావు కదా ఒక విషయంలో చెప్పి దేవుడు నిన్ను విడిచిపెట్టాలని కోరుకోవట్లా, దేవుడు నిన్ను వెనక్కి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు. Praise the Lord. See here what happened when they came out of Egypt and they entered into wilderness. వారు ఐగుప్తును విడిచిపెట్టి ఆ అడవిల ప్రాంతంగా ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు వారికి ఏమి కావాలని ఇచ్చాడు. God has provided everything for what they wanted. వారికి కావాల్సిన సమస్తాన్ని దేవుడు వారి కొరకు ఇచ్చి ఉన్నాడు. Even though they are murmuring. Is that right? అయినప్పటికీ కూడా వాళ్ళు గొడుగుతానే ఉన్నారు. మరి ఈరోజు మనం ఎంత దేవుడు అన్నీ మనకి ఇచ్చినా ఏదో దాంట్లో మనం కూడా దేవుడి విషయాన్ని కొనుక్కుతానే ఉంటాం. అవునా కదా? మరి ఎవరు చెప్పట్లేదు ఒకళ్ళు కూడా. ఏదో ఒక దాంట్లో దేవుడు దీవించాడు అంటాం. దేవుడు దీవించిన దాంట్లో మనం కొనుక్కుతానే ఉంటాం ఎప్పటికి కూడా. మనకి ఇజ్రాయెల్కి తేడా ఏంటి ఇప్పుడు? There is no difference between Church of Israel and Church of Bride today, because both are murmuring against God. See, we are not murmuring against the prophet, we are murmuring against the God in prophet. ఈరోజు మనం చేస్తున్న పని ఏంటంటే ప్రవక్తలో ఉన్న దేవుడికి వ్యతిరేకంగా కొడుకుతున్నాం, ప్రవక్త మీద కొడుకుతున్నాం అనుకుంటున్నాం, వాక్యం మీద కొడుకుతున్నాం అనుకుంటున్నాం, పాస్టర్ మీద కొడుకుతాం అనుకుంటున్నాం. కాదండి, వీఆర్ మర్మరింగ్ అగైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మనం గొణిగినప్పుడు, సనిగినప్పుడు మరి ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలి? అయితే దేవుడు ఎటువంటి దేవుడు అంటే మీకు ఎప్పుడు చెప్తా ఉంటా, మనం ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్ళినప్పుడు, శోధనకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు, when you are in trials, then you pray more to God. Is that right? నేను ఎక్కువ సమస్యలో పడ్డప్పుడు అప్పుడు ప్రార్థన ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దేవుడు మనకి సమస్య ఎందుకు ఇచ్చినట్లు? ఇప్పుడు దేవుడికి ఏం కావాలి? ఇప్పుడు నేను ప్రార్థన చేయట్లేదు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసేలాగా చేస్తాడు. అవునా? సో ఇప్పుడు మనం డైలీ కానీ ప్రార్థన చేస్తే, కానీ మనం చేస్తామా? గట్టిగా చెప్పండి అమ్మ ఎవరు. డూ యూ ప్రే డైలీ? లేదండి. మనకు ఆరోగ్యం బాగపోతే, రావాల్సిన డబ్బులు ఆగిపోతే, ఇబ్బంది, కేసులు, గొడవలు, కొట్లాట్లు,
ఇప్పుడు మనకి ఎవరికి చెప్పకల్లా, వీ విల్ బి ఆన్ అవర్ నీస్ బికాస్ ఆఫ్ అవర్ నీడ్స్. మనకున్న అవసరాల కొరకు మన మోకాళ్ళు నేలకు అంటుతూ ఉంటాయి. అయితే నేను అంటున్నాను, ఇదంతా దేవుడికి తెలుసా తెలీదా? ఇప్పుడు దేవుడి ముందు మనం ఏం చేస్తున్నాం? చిన్న పిల్లలు చేసినట్టు చేస్తున్నామండి. ముందు చిన్నపిల్లలు చాక్లెట్ కావాలంటే ఏం చేస్తారు? పాలు కావాలంటే ఏం చేస్తారు? ఇవ్వగానే ఏం చేస్తారు? ఆ పాల డబ్బాలు ఆగితే ఏం చేస్తారు? చాక్లెట్లు ఆగితే ఏం చేస్తారు? మళ్ళీ ఇవ్వగానే ఏం చేస్తారు? దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. మనకి ఇవ్వగానే ప్రభా ఇంకా రాలని ప్రేయర్ ఆపేస్తున్నాం. మళ్ళీ రాకపోతే ప్రభా రాలేదు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. అంటే ఈరోజు ఎలాగైపోయామంటే, నా అవసరం కొరకు కొద్దిగా వినాలనుకుంటున్నాను. నా అవసరం కొరకు వీఆర్ ఫాలోయింగ్ గాడ్ బికాస్ ఆఫ్ అవర్ నీడ్స్. బట్ ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ లైక్ దాట్. ఆయన అటువంటి దేవుడు కాదండి. ఈ షెడ్ ఈజ్ బ్లడ్ ఫర్ యూ అండ్ మీ. ఈ కేమ్ డౌన్ ఆల్ ద వే ఫ్రమ్ హెవెన్ టు అస్. ఆయన పరలోకం నుంచి అన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు వచ్చాడు. పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చెందించాడు. అటువంటి దేవుడిని మనం ఎలా చేస్తామండి? ఈరోజు ఒక షాప్లో మనకు సరుకుల్లో మేము వ్యక్తిలా చేసాం ఆయన. అంతే కదా? డిమార్ట్కి వెళ్తాం, ఒక ట్రయల్ తీసుకుని పోతాం, మనకు కావాల్సిన మొత్తం దాంట్లో వేసుకొని వస్తాం. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా ఎందుకు వస్తున్నామంటే, నాకు కావాల్సినవి తీసుకోవాలా. ఆయన షాపింగ్ మాల్ కాదు. ఆయన రక్తాన్ని నువ్వు దేని పెట్టుకుంటావు? ఆయన కృపను దేని పెట్టుకోగలవు? ఈరోజు ఏమైందంటే, ఆయన కృప అలసయ్యింది. హిస్ గ్రేస్ ఈజ్ నాట్ ఫర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంట్. ఆయన కృప అలసి కానే కాదండి, ఉన్నతమైన కృప దేవుడు మన కొరకు ఇచ్చున్నాడు. ఆమేన్. ఎందుకు కొరకు ఇచ్చాడు? యు వాంట్ టు బి లైక్ హిమ్. నీవు ఆయన వలె ఉండాలి. యు వాంట్ టు బి లైక్ హిమ్ బికాస్ ఆఫ్ ద గ్రేస్. దట్స్ ద రీజన్ గ్రేస్ వాజ్ గివెన్ ఫర్. కృప ఎందుకు కొరకు ఇవ్వబడింది? నేను ఆయనలాగా మారాలి. ఇప్పుడు దేవుడు వీళ్ళందరూ బయటకు ఎందుకు పిలిచారంటే, నన్ను మీరు ఆరాధన చేయాలి. See, we have often told regarding this. చాలా సార్లు మనం దీని గురించి చెప్పుకున్నాం. When they were in Israel, when they were in Egypt, they were called children of God. వారు ఐగుప్తులో ఉండగా ఏమని పిలువబడ్డారు? దేవుని యొక్క సంతానము. When they stepped out of Egypt, then they were called church of God. Then they became church of God. వారు ఐగుప్తులోంచి అడుగు బయటికి పెట్టిన తర్వాత వాళ్ళు ఏమయ్యారంటే దేవుని సంఘం అయ్యారు. But the problem is, Egypt never went of them. Egypt was in them. Even though they crossed Egypt and the Red Sea. వారు ఎర్ర సముద్రం దాటినా, ఈజిప్ట్ దాటినా కూడా ఈజిప్ట్ వారిలో నుంచి బయటికి పోలేదు. మనం తరచుగా ఇదే చెప్తున్నాం. ఎందుకని ఈ మాట చెప్తున్నాం అంటే, పదే పదే మనం వాక్యం తీసుకుంటున్నాము, అది పని చేయటంలా. వాక్యం పని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. వింటున్నాం, మంచి వరకు వచ్చినాం, చెప్పుకుంటున్నాం, బాగున్నది, గుర్తుపెట్టుకుంటున్నాం, బాగున్నది, సాక్ష్యాలు కూడా చెప్తున్నాం, ఇది కూడా బాగున్నది. దాని తర్వాత జీవితం ఏంటి? వేర్ ఆర్ ది యాక్ట్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో క్రీస్తు క్రియలు ఎక్కడండి? ఇప్పటికీ మన ఆలోచనలో ఇంకా మన లోకస్తులమే. Is that right? Still we are worldly men in our thoughts. But in Acts we would like to show that we are following the word of God. That was the problem. అయితే మనం ఏం చేస్తున్నామంటే, నేను వాక్యానుసారంగా ఉన్నాను అనుకునేలాగా మనం అందరికి చూపించుకుంటున్నాం. We are framing that we would like to be a Christian and message believer. But we are not. అయితే మనం కాదండి, మనం చూపించుకోవాలనుకుంటున్నాం. నువ్వు చూపించుకోవాలనుకోవద్దు, జీవించు. Don't try to yourself. Don't try to show yourself. Be act upon the word. Then God will see your heart directly. There is no need to show off anything to anybody. నువ్వు ఏ ఒక్కరికి ఎవరికో నువ్వేదో చూపించవలసిన పని లేదు. కొన్నిసార్లు మనం కోపం వస్తే ఒక మాట అంటాం. ఏమంటాం? నేనేంటో చెప్పండి గట్టిగా. అనలేదు ఎప్పుడు? అసలు నేనేంటో నీకు చూపిస్తాను. నువ్వు ఎప్పుడైతే అన్నావో కోపం రాదుగా. నువ్వు వర్తమాన విశ్వాసి కాదు, అసలు నువ్వు
ఇంకా నువ్వు లోకంలోంచి నువ్వు మారలేదని. అప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు? ఇక్కడ ఏంటి, మన వర్తమానం లేవా? ఉన్నాం. ద ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ కాలింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ ఇన్ ద మెసేజ్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ద మెసేజ్ ఈజ్ ఇన్ యూ ఆర్ నాట్? నేను వర్తమానంలో ఉన్నానంటున్నావు, నీ లోపల వర్తమానం ఉండదా అంటున్నాను నేను. ఏంటి తేడా రెండింటికి? నేను చర్చి లోపలికి వచ్చా, అయితే దేవుడు నా లోపలికి వచ్చాడా? రెండింటి తేడా లేదా? నువ్వు చర్చికి రావచ్చు పోవచ్చు, నువ్వు 10 ఏళ్ళు తిరగచ్చు, అయితే లోపలికి క్రీస్తు వచ్చాడా లేదా? నేను వర్తమానంలో ఉన్నా, పుస్తకాలు ఉన్నాయి, కోడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర, అయితే వర్తమానం నీ లోపల జీవిస్తున్నదా? ఇస్ ద మెసేజ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ? నీ లోపల క్రీస్తు జీవిస్తున్నాడా? ఇప్పుడు వస్తామంటే ఇక్కడ బయట ఓ పెద్దది కట్టారు, మీరు పెట్టి ఉంటారు, శ్రీనివాస్ పెద్ద కాదు పెట్టిన చోట ఓ పెద్ద ఫ్రేమ్ ఉంది, చూసారు అక్కడ? ఏంటది? ఎంత బిజీ వాళ్ళు, ఎంత కష్టపడుతున్నారంటే పెద్ద స్టార్ కట్టడానికి. వాళ్ళు ఎవళ్ళని ఉన్నదా అంటే చూడండి, వాళ్ళందరూ తాగి కడతా ఉంటారు. ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము దేవుడికి ఎవడు చేయట్లేదు, మేము చేస్తున్నాం దేవుడి కోసం అంటారు. బట్ దేవుడు ఏమన్నాడు? అసలు నువ్వు తాగడానికి వెళ్ళలేదన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సో ఇక్కడ సమస్య ఏంటి చెప్పనా? వాళ్ళు దేవుడి కోసమే చేస్తారనుకుంటా దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నారు. గాడ్ నెవర్ ఆస్క్డ్ టు పుట్ ఎ బిగ్ స్టార్ ఇన్ యువర్ లైన్. దేవుడు ఎక్కడా కూడా మీ వీధిలో పెద్ద నక్షత్రం పెట్టమని అడగల. దేవుడు అడిగింది ఏంటంటే జీవించమని అడిగాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? నాకు జీవించడం కుదరదు ప్రభా, మేము పెద్ద స్టార్ పెట్టి చర్చి మాదే అని చెప్పుకోవాలి. See, the way pastors are preaching, the way believers are living. పాస్టర్లు ఎలా ప్రసంగం చేస్తున్నారో విశ్వాసాలు అలాగే ఉంటున్నారు, అయితే దేవుడికి అది అవసరం లేదు. So God is not a hypocrite. మన దేవుడు మోసం చేసే దేవుడు కాదండి. నువ్వు గొప్పగా కనిపిస్తే దేవుడు నేను దీవిస్తాను అనుకోవడానికి దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన ఎటువంటి దేవుడు అంటే నీకున్న దాంట్లో నువ్వు ఎంత బాగా నీ జీవితాన్ని దేవుడికి సమర్పించామన్న దేవుడికి కావాలి. తరచుగా చెప్తున్న మాట, దేవుడు మన జీవితంలో ఎప్పుడు పని చేస్తాడు ఒక్కసారి చెప్పగలరా ఎవరన్నా? వెన్ గాడ్ కెన్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్టర్ జాయినింగ్ ద చర్చ్, ఆఫ్టర్ హియరింగ్ ద వర్డ్, ఆఫ్టర్ బై హార్డింగ్ ద కోర్స్. నువ్వు సంఘంలోకి వచ్చాక, వాక్యం విన్నాక, కోళ్ళు పెట్టాక, చెప్పండి, ప్రార్థన చేశాక కాదండి. When you dedicate your heart to God, then God can come inside of it, then He can start working in your heart. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుడికి సమర్పించావో ఆ తర్వాతే దేవుని లోపల పని చేస్తాడు. So what is the problem today now? See here, all Israel, they were called out of Egypt, but they didn't dedicate their hearts to God. That was the problem. ఐగుప్తు నుంచి వారందరూ బయటికి పిలువబడ్డారు, కానీ they never submitted or they dedicated their hearts to God. దేవుడికి వారి హృదయాల్ని సమర్పించలేదు. ఇప్పుడు మనం కూడా చర్చికి ఎంత బాగా వచ్చి నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినప్పటికీ దినమెల్లా ప్రార్థన చేయి, దావీదులాగా 7 సార్లు ప్రార్థన చేయి, మోషేలాగా 40 రోజులు ప్రార్థనలో ఉండు, అయినప్పటికీ నీ హృదయ సమర్పణ లేకపోతే God cannot come inside of you, He cannot work inside of you. You cannot be bride, you cannot be part of the word of God. You don't expect the rapture, you don't expect the body change. నీకు జీవితంగా లేకపోతే, నీ హృదయ సమర్పణగా లేకపోతే నువ్వు దేవుడు ఒక వాక్యంలో భాగం కాలేవు, ఎత్తబాటులో భాగం కాలేవు, శరీర మార్పులో భాగం కాలేవు. మనము గుంపులో ఉండే వ్యక్తులం కాదండి. దేవుడి దృష్టిలో మనం ప్రత్యేకమైన వ్యక్తులం, వ్యక్తిగతంగా ప్రత్యేకమైన వాళ్ళం. యు మస్ట్ నో దట్ పర్సనల్లీ యు ఆర్ ప్రీషియస్ టు గాడ్. దేవుడికి మనం వ్యక్తిగతంగా, మీరు గమనించండి, కొత్త నిబంధనలో మీరు చూస్తే, పాత నిబంధనలో మీరు చూస్తే, దేవుడు తనకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళి దర్శించాడు. I visited personally, I visited Abraham personally, visited Samson personally. మీరు గమనిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు వ్యక్తిగతంగా పోయి దర్శించాడు. అలాగే ఈ దినము వధువులో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు వ్యక్తిగతంగా దర్శిస్తున్నాడు. ఏంటి పర్పస్, ఏంటి ఉద్దేశం, ఏంటి దేవుడు అలాగే దర్శించడానికంటే దేవుడికి మనం కావాలి. దేవుడికి మనం కావాలి. వితౌట్ us God cannot be perfect. That's what the Bible says.
మనం లేకుండా దేవుడు సంపూర్ణుడు కాలేడు. ఆయన అటువంటి స్థితి స్థానం మనకిచ్చాడు. ఎందుకంటే యోగ్యము కాని మనల్ని పరిశుద్ధులు చేయటానికి ఈ షెడ్ హిస్ ఓన్ బ్లడ్ టు సాంక్టిఫై us. మనల్ని పరిశుద్ధులు చేయటానికి కరగటానికి ఆయన ఒక పరిశుద్ధమైన రక్తం మన కొరకు కార్చింది. ఎందుకంటే మనం ఆయన ఎదుట నిర్దోషులమును నిష్కలంకులుగా కనబడాలని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకొని మన కోసం అన్నీ చేసి ఇప్పుడు మీరు దీని ప్రకారంగా చెయ్యండి అని చెప్తామంటే స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో హిమ్. ఇప్పటికి కూడా ఆయన మనం వెంబడించలేకపోతున్నాం. మీరు గమనించండి, అక్కడ దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు గొరికినప్పుడు, సనిగినప్పుడు దేవుడు వారి మధ్యలోకి సెండ్ స్నేక్స్ టు బైట్ దెమ్. వారికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు దేవుడు వారి మధ్యలోకి తాపకరమైన సర్పాలు పంపించని ఉన్నది. ఎంతమంది చనిపోయారు ఆ రోజు? ది బైబిల్ సేస్ 3,000. 3,000 మంది చనిపోయారు. మిగతా వాళ్ళు నొరగలిగక్కుతున్నారు. ఇంతకీ దేవుడు వాళ్ళకి ఏం మార్గం చెప్పాడు? తప్పించుకునే మార్గం ఒకటి ఇచ్చాడండి దేవుడు వాళ్ళకి. అయితే మీకు తెలుసో తెలీదు, హియర్ ప్రాఫిట్ సేస్, వారు అక్కడి నుంచి పారిపోయి ఆ పాము కలిసినప్పుడు వాళ్ళు మోషే దగ్గరికి రావట్లా. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? దే ట్రై టు ఫైండ్ ఎ ట్రీ కాల్డ్ స్నేక్ రూట్స్. పాము గరిస్తే కొద్దిమంది నాటు మందులు వేస్తారు, మీకు అందరూ తెలుసు అనుకుంటా. ఐగుప్తులోంచి వీళ్ళు వచ్చేటప్పుడు ఐగుప్తులో వీళ్ళకి పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? ఆ డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు మేము కూడా చూసాం, మందు ఏంటో మాకు తెలుసు, ఈ పాము కాటికి మా దగ్గర మందు ఉంది చెప్పి పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళు ఒక చెట్టుని తెచ్చారు. ఐ వాంట్ టు షో ద ట్రీ. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ఇది. ఈ చెట్టుని ఎతికారు వాళ్ళు. యు కాల్ ఇట్ స్నేక్ రూట్. పాము వేలున్న చెట్టు అంటారు దీన్ని. ఈ చెట్టుని ఎతికి వాళ్ళు తీసుకొచ్చారు, ట్రై చేశారు, కానీ వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈరోజు కూడా దేవుడు ఏర్పరిచిన మార్గం కాకుండా నువ్వు వేరే మార్గంలోకి పోతే మనకు వచ్చేది మరణమే. దేవుడు ఖచ్చితంగా ఏర్పరిచిన మార్గం నువ్వునే రావాల్సి ఉన్నావు. See, so they had snake bite. So God provided a way. He made a serpent, made it out of brass and put it on a pole. దేవుడు వారి కొరకు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టాడు. ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఆశ్చర్యమైన సంగతి, దేవుడు ఇత్తడి స్తంభాన్ని పెట్టాడు, ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. అంతకుముందు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఏ రూపాన్ని చేసుకోవద్దు. See, God said, you never worship any form, any shape, any object instead of God. దేవుణ్ణి కాకుండా ఏ రూపాన్ని మీరు చేయొద్దు. అయితే ఇక్కడ ఏం చేశాడు? ద సేమ్ గా told them that to put a pole of brass and pole a serpent. బ్రాస్ సర్పెంట్. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇత్తడి స్తంభాన్ని ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టాడు. ఇదేంటిది? ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళన్నా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారా? ఆ సర్పాన్ని మేము చూడము, దేవుడు ఇలా వద్దు అన్నాడు అన్నారా? లేదండి. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి? బైబిల్ చెప్తా ఉన్నది, వారు was go and look at the pole, that serpent on the pole, and believe that God put it up there and they got healed. దా ఇత్తడి సర్పాన్ని వాళ్ళు తేరి చూసినప్పుడు వాళ్ళందరూ బ్రతికీరి అని రాసింది బైబిల్లో. ఇక్కడ వింతైన విషయం ఏంటంటే, వాళ్ళు ఇత్తడి సర్పాన్ని చూసినందుకు కాదు బతికినది, మోషే మాట విన్నందుకు, దాన్ని ఆచరణకు తెచ్చినందుకు. అంటే ఈరోజు మనం కూడా దేవుడు ఒక వాక్యం విని దాన్ని చెయ్యాలంతే. అది ఏంటని నీకు అనవసరం. అదేంటది? మేము మందేసుకున్నామే, ఆ పాము యొక్క వేళ్ళు ఉన్న చెట్లు తెచ్చి మందేసాన్ని తగ్గలేదే, అటువంటిది ఆ సర్పాన్ని చూస్తే బతుకుతామా అన్నాడు ఎవరన్నా? అనలేదండి. సో అక్కడ ఏం నమ్మారంటే, మోసెస్ వాజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. మోషే దేవుడు యొక్క ప్రవక్త. ఇది దేవుడు చెప్పాడు అని చెప్పి మోషే చెప్పగానే వాళ్ళు వెంటనే చేశారు. అదే వాళ్ళు ఇంతకుముందు చేస్తుంటే 3,000 మంది చనిపోయేవాళ్ళు కాదు. తెగులు పంపించిన దేవుడే, కాపాడటానికి మార్గం ఏర్పరిచిన దేవుడే. ఈరోజు కూడా భూమి మీదకి అనేక తెగుళ్ళు వస్తున్నాయి. దేవుడు వాటిని అనుమతిచ్చాడు. ఎందుకు అనుమతిచ్చారంటే, వాటన్నిటి మధ్యలోంచి ఆయన యొక్క ప్రజలు ఆయన ఏర్పరిచిన మార్గం వైపు చూస్తారు. ఆ మార్గం మనం తొలగిపోతున్నాం, ఆ మార్గం మనం తప్పిపోతున్నాం. కొన్నిసార్లు దేవుడు ఏర్పరిచే మార్గాలు ఎలాగంటే పూర్తిగా వింతగా ఉంటాయి, నువ్వు నమ్మటానికి కూడా సాధ్యం కాదు.
దేవుడు చెప్పే మాటలు సాధారణమైన లోకస్తుడు ఏం చేసినా నమ్మలేడు. ఒక చిన్న మాట చెప్తా. దేవుడు ఏలియాకు ఒక మాట చెప్పాడు. గాడ్ టోల్డ్ ఎలైజా, గో అండ్ స్టే అట్ ది టాప్ ఆఫ్ ది మౌంటైన్ నెక్స్ట్ టు ది పూల్ ఆఫ్ కెరీత్. కెరీతు వాగు పక్క నువ్వు కొండపైన ఉండన్నాడు. ఈ ఏలియా కొండపైకి వెళ్తున్నప్పుడు when he was surrounded by the people of the city, ఆ ఊర్లో ఉన్న ప్రజలు మొత్తం మోషే ఏలియా కొండ మీదకి వెళ్దాం వాళ్ళు అడిగారు. అయ్యా ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడు. వర్షం రాదు 3.5 సంవత్సరాలు నేను కొండపైకి వెళ్తాను బతకడానికి అన్నాడు. జాగ్రత్తగా విన్నారా? కింద వర్షం రాకపోతే కొండపైకి నీళ్ళు ఎలాగ వస్తాయి? నువ్వు కొండ మీదకి వెళ్తున్నావు కదా ఏలియా, నీకు భోజనం ఏంటని అడిగారు. దేవుడు నాకు ఒక మార్గం ఏర్పరిచాడు అన్నాడు. నమ్ముతారు ఎవరన్నా? వీళ్ళందరూ ప్రాఫిట్ చెప్తున్నారు, వాళ్ళందరూ కింద ఇళ్ళకి వెళ్ళి ఎగతాళి చేస్తారంట. అదిగా ఆయన పైకి వెళ్తున్నాడు చూడండి. ఆ ముసలోడు, వృద్ధుడు, మూర్ఖుడు చచ్చిపోతాడు ఆకలికి అక్కడ. వర్షం పడదంటున్నాడు. అదేగా నిజమైతే ముందు చచ్చిపోయేది ఎవరు? కానీ దేవుడు ఏం చెప్పాడు? తప్పించుకోవడానికి దేవుడు అక్కడ ఒక మార్గం ఏర్పరిచాడు ఏలియాకి. ఈ ప్రొవైడ్ ఏ వే టు ఎలైజా టు ఎస్కేప్. The same God is providing a way to escape from the judgment to you and me today. అదే దేవుడు ఈరోజు తీర్పుని తప్పించుకోవడానికి నీకు నాకు మార్గం ఏర్పరిచాడు. It looks strange, but you have to believe it. You have to obey it because it was a promise of God. అది నీ చూడటానికి వింతగా అనిపిస్తుంది, అయినప్పటికీ దేవుని కొరకు నా కొరకు ఏర్పరిచిన మార్గం అయి ఉన్నది. దాన్ని నమ్మి తీరాలా. ఎలా నమ్మాలంటే అక్కడ దేవుడు చెప్తే చేస్తాడు. నువ్వు ఆ రీతిగా నమ్మినప్పుడు నీ యొక్క క్రియలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఏలి ఏం చేశాడు? నేను దేవుణ్ణి నమ్ముతాను అని చెప్పి కొండ మీదకి వెళ్ళాడా, కిందే ఉన్నాడా? వెళ్ళాడా? ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? నేను నమ్ముతాను ప్రభా, కానీ కిందే ఉంటాను. నువ్వు అక్కడ ఉంటే కదా దేవుడు క్రియలు అప్పుడు కనిపించేది. సో హియర్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్ సేస్ దట్ గాడ్ ప్రొవైడెడ్ సర్వెంట్స్ టు ఎలైజా టు బ్రింగ్ ద ఫుడ్. దేవుడు ఏలియా కొరకు ఆహారం తేటానికి సేవకులను ఏర్పరిచాడు. నమ్ముతారా? ఎవరా సేవకులు? అది సంగతి. సో దేవుడికి కాకుల్లో కూడా సేవకులు ఉన్నారు, కానీ సంఘాల్లో మాత్రం ఇట్లా పరిచయం చేసేవాళ్ళు. ప్రభు ఒక్క కాకి అని ఉంటే బాగుండు మా సంఘాలు అనుకుంటారు. అవునా కదా? ఇటు నుంచి రాజు చూడు వస్తుందేమో అనుకుంటే ఒక్క మాట అన్నా. See, God has some crows in the wilderness, but he cannot find some young preachers in the churches today. That was the problem. అంతే కదా? కాదండి, నేనేమంటానంటే when you dedicate your heart to God, then you will run for souls. So without that you can't get a soul. Even before you start hunting soul, you need to be pray and you need to follow the leading of the Spirit of God. Then only you'll get soul. నువ్వు ఒక ఆత్మను సంపాదించాలంటే ఈరోజు నేను ఎలాగైనా ఆత్మను సంపాదించాలని బయట దొరకదు. నువ్వు ప్రార్థించగా దేవుడిని నడిపించినప్పుడు నువ్వు బయలుదేరితే ఆత్మను సంపాదించకుండా తిరిగి రావు. That's how our ministry was going forward and further. ఆ రకంగా నీ యొక్క పరిచయం ముందుకెళ్తా ఉన్నది. Without that we can't go this many places and you can bring this many souls to Christ of God. కానీ దేవుడు అలా నడిపించకుండా ఈరోజు ఇన్ని సంఘాలకి వెళ్ళటం కానీ ఇన్ని చోట్లకి వెళ్ళటం కానీ ఆత్మను సంపాదించడానికి అవ్వదు. నేను అంటాను అదేమంట సంఘాలు అందరికీ ఉంటే ఎంత బాగుండను. రాదు. ఎక్కడ బలవంతంగా నేను కొరడా పెట్టుకొని కొడతనట్టుగా ఉంది నాకే. ఎక్కడ మీకు అట్టు తెలియదు కానీ అంతమంది నవ్విన ఏలియా పైకి వెళ్ళే ఉన్నాడు. ఎందుకంటే ఏలియా మనుషుల్ని నమ్మల. ఈరోజు దేవుని సంఘమైన మనము ఏలియా వలె ఉండాలా వద్దా? అంటే ఇప్పుడు మనం ఎవరు నమ్మాలి? నువ్వు మనిషిని నమ్ము, గౌరవించు. ఎంతవరకు అంటే ఒక స్థాయి వరకు. పాస్టర్ నమ్ము, గౌరవించు. ఎంతవరకు? ఒక స్థాయి వరకు. పాస్టర్లు దేవుళ్ళు కాదు. యువర్ పాస్టర్ ఈజ్ నాట్ ఎ గాడ్, ఈజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుడు మాత్రమే దేవుడు.
నువ్వు అందరికన్నా ఎక్కువగా ఎవరు నమ్మాలని అంటే వాక్యాన్ని నమ్మాలి. నీ సేవకుని గౌరవించు, కానీ అంతకన్నా ఎక్కువగా వాక్యాన్ని గౌరవించు. Amen. You can give respect to your pastor, but you have to respect the most to the word of God. వాక్యానికి నువ్వు ఎక్కువ విలువ ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి విలువ ఇచ్చావో నువ్వు సేవకుడు కూడా విలువిస్తావు. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. అందుకని బైబిల్ చెప్తా ఉన్నది, అనేక సార్లు మనం అనేక మందికి పరిచయం చేసినప్పుడు తెలియకే దేవుని యొక్క దూతలకు పరిచయం చేశాము. దేవుని సేవకులకి ఎందుకు చేస్తాం పరిచర్య? వారి లోపల వాక్యం ఉన్నదని. మనం చేసేది వాక్యానికండి, సేవకుని శరీరానికి కాదు. అలాగే మన సంఘానికి వస్తుంది సేవకుని చుట్టానికి కాదు. టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు చేంజ్ అవర్ థాట్స్ అండ్ మైండ్. మన ఆలోచనలు, మన మనసుని మార్చుకోవడం కొరకు మన సంఘానికి వచ్చున్నాం. ఇప్పుడు దేవుడు ఆలోచిస్తుంది ఏంటి? దేవుడికి కావాల్సింది ఏంటంటే నువ్వు అన్ని సమయాలు, ఇన్ ఆల్ యువర్ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ ఇన్ ఆల్ యువర్ టైమ్స్. నీ ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో దేవుని నుంచి ఆశించేదల్లా ఒక్కటే, ఏ పరిస్థితి నీకు వచ్చినా నువ్వు దేవుని ఆనుకోవాలి, దేవుని ఆనుకోవాలని. కానీ మనం ఏం చేస్తామంటే, ఇది చిన్నదే కదా పర్వాలేదు, ఐ కెన్ డూ దట్, ఐ కెన్ డూ దిస్. See, without consulting God, you cannot take a decision. నువ్వు దేవుణ్ణి సంప్రదించకుండా ఏ నిర్ణయము తీసుకోవద్దు. The same time I'll tell you, because so many young people I can see today, that's why I would like to take this. అనేక మంది ఎవరు వస్తున్నారు కాబట్టి మాట చెప్తున్నా. Don't change your decisions quick without consulting God. See, why we would like to change our decisions? Because we never consulted God. ఎందుకని మన నిర్ణయాలు త్వరగా మార్చుకుంటామంటే మనం దేవుడితో సంప్రదించలేదండి. నువ్వు దేవుడితో సంప్రదించినప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయము దేవుడు నీకు ఇచ్చిందైతే నువ్వు మార్చుకోవాల్సిన పని ఏంటి? ఎందుకు మార్చుకుంటున్నాం మనం? బికాజ్ వీ హ్యావ్ నెవర్ కన్సల్టెడ్. మనం దేవుడితో సంప్రదించాల. మనం ఎప్పుడు సంప్రదిస్తామంటే ఒక నిర్ణయం తీసుకున్నాక దాంట్లో ఫెయిల్ అయిపోయిన దాకా ప్రభువా నన్ను దీంట్లో వచ్చి బయటికి రానుకుంటున్నాం. You're asking God to bring me out of the situation, but you have to pray before the situation. Before the taking a decision, you have to pray to God. But we are not doing that. మనం ఆ పరిస్థితిలో పడకుండా ఉండాలని నిర్ణయం తీసుకునే ముందు మనం ప్రార్థన చేయాలి. కానీ దానిలో వాళ్ళు పడిపోయాక ఇప్పుడు నన్ను బయట తీసుకురా ప్రభు అంటే ఎట్లాగా? నువ్వు దేవుడిని నమ్మినది ఎక్కడ? ఈరోజు పరిస్థితి అది. ప్రత్యేకించి సంఘం అందరికీ చెప్తున్న మాట, ఏ నిర్ణయం తీసుకున్నా, ఎంత టైం పట్టినా దేవుడి దగ్గరనే సమాధానం రావాలి. గట్టిగా చెప్పగలరా? మీకు ఇష్టం లేనప్పటికీ, even though you don't like to say amen, but I would like to hear amen from you. మీకు ఆమెన్ చెప్పడం ఇష్టం లేకపోయినా ఎలా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే we all have to follow this. Until unless God speak to you personally, don't do anything in your life. వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడేదాకా నువ్వే నిర్ణయం తీసుకోవద్దు. సో యు డోంట్ డై. నువ్వు చనిపోవు, దేవునికి సమాధానం ఇచ్చి తీరుతాడు. When you are fully depending on the word of God, the leading of God, then God will definitely come to you and speak to you personally. Because you're putting your complete faith on God. ఎందుకంటే నీకున్న సంపూర్ణ విశ్వాసం దేవుడి మీద పెట్టావు కాబట్టి నిశ్చయంగా దేవునితో వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడి తీరుతాడు. Irrespective of your age, నీ వయసుతో సంబంధం లేకుండా, irrespective of your character and behavior, God will come to you and talk to you personally. నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తావు సంబంధం లేకుండా దేవుడి మీద ఆధారపడినప్పుడు నిశ్చయంగా దేవుడు నీకు సమాధానం ఇచ్చే తీరుతాడు. ఈరోజు నాకు అట్లాగా నేను దేవుడిని వెంబడించాలని కోరుకుంటున్నా. మరి మీరేమంటారు? ఈ పూట గట్టిగా చెప్పండి కొంచెం. Do you like to follow like that? I would like to follow God like that. You want to follow like that? You got me here. అలాగే మీరు కూడా వెంబడించాలనుకున్నా దేవుణ్ణి. నేను ఇప్పుడు మీకు చెప్పట్లా, మీరు ఇలా వెంబడించాను అంటలా. నేను ఎలాగ వెంబడిస్తాను అలాగ వెంబడించాను అంటున్నా. ఈరోజు ఆ మాట చెప్పగలను నేను దేవుడి విషయాన్ని బట్టి. నీవు నేను అలాగే జీవించవలసి ఉన్నావు. ఎవరు ఏమైనా అనుకోని నిన్ను విమర్శించని, నువ్వు మంచోడు వాడిని, గొప్పోడు వాడిని, నువ్వు చెడ్డోడు వాడిని, నీ మీద బురదేయని, బట్ డోంట్ లీవ్ గాడ్. దేవుని విడిచిపెట్టద్దు. Whatever the world says, let them say. But you need to put God before you all the times. ఎవరు ఏమన్నప్పటికీ నీ జీవితంలో దేవుడు ఎప్పుడు ముందుగా పెట్టాడు. See, when God called Elijah,
Then he went the top of the mountain. He was there for 3.5 years. God provided food and everything for him. Even though the water in Kerith was there for him for all 3.5 years. ఏలియా దేవుడు చెప్పాడని పైకి వెళ్ళి కొండ మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు దేవుడు కాకులతో ఆహారం పంపించాడు. 3.5 సంవత్సరాలు కొండపై ఉన్న వాగెండిపోలా, కింద ఎండిపోయింది. కొండ అంటే ఏంటి తెలుసా? The driest place is called the mountain. But there, the servant of God was there, but God provided a way for him to drink the water all the 3.5 years. Because it was the way to escape. It was provided by God himself. నువ్వు దేవుడి మాట విన్నప్పుడు, లోబడినప్పుడు నీకు తప్పించుకునే మార్గం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత దేవుడిది. ఇప్పుడు ఏలియాకి ప్రొవైడ్ చేశాడు, మోషేకి ప్రొవైడ్ చేశాడు. ఇప్పుడు ఆయన దేవుడికి వ్యతిరేకంగా గొడిగిన ప్రజలు వెనక్కి తిరిగి రావాలని ఆశ కలిగినప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళకి ఒక మార్గం ప్రొవైడ్ చేశాడు. ఇప్పుడు మన ఈ గుంపులో మోషే గుంపులో ఉన్నామా, ఏలియా గుంపులో ఉన్నామా, తిరగబడ్డ ప్రజల గుంపులో ఉన్నామా? ఏదో గుంపులో ఉండాలి. దేవుడిలో ఏమంటే కుదరదు. పూర్తిగా లోబడే గుంపు, పారిపోయి వెనక్కి వచ్చిన గుంపు, గొణిగేసి అనిగే గుంపు, ఈ 3 గుంపులో ఒక గుంపులో ఉండాలి మనం. ఇక్కడ గమనిస్తే ఈ 3 గుంపులకి దేవుడు మార్గం ఇచ్చాడు. God has provided a way for all these 3 groups. Like Elijah followed the word of God. See, Moses ran out of the presence of God, but he came back by the word of God. See, those people, those are with Moses, they are murmuring against God, but God provided a way for them to escape. తిరగబడ్డ ప్రజలు, గొణిగిన ప్రజలు మార్గం ఇచ్చాడు. పారిపోయి వెనకొచ్చిన మోషేకి మార్గం ఇచ్చాడు. కొండ మీదకి లోబడిన ఏలియాకి మార్గం ఇచ్చాడు. ఈ 3 గుంపుల్లో మనం దేంట్లో ఉన్నానంటున్నా దేవుడు నీకు కూడా మార్గం ఇచ్చాడు. సో ఇప్పుడు చేయాల్సిన మార్గం ఏంటి? ఆ మార్గంలోకి మనం అడుగు పెట్టడం. ఎలాగ అడుగు పెట్టాలి? కేవలము నీ హృదయం సమర్పణ ద్వారానే. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు క్రియలు కనిపించాలి అంటే హృదయ సమర్పణ లేకుండా దేవుడి జీవితంలో కార్యములు చేయడు. He won't do any of his acts in your life until unless you dedicated or submit your heart to God. నీ హృదయాన్ని సమర్పణ చేసేదాకా దేవుడు చేయడు. మరి ఈరోజు కెన్ వి కమ్ టు ఎ కంక్లూజన్? మనం ఒక ముగింపు, ఒక తీర్మానానికి వద్దామా? ఇంకా హియర్ ఆఫ్ యూ. తీర్మానానికి వద్దామా? ఏం తీర్మానానికి వద్దాం? నా జీవితంలో ఐ వుడ్ లైక్ టు సీ ద యాక్ట్స్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. దట్ వాజ్ అవర్ కంక్లూజన్ టుడే. నా జీవితంలో దేవుడు ఒక కార్యాలు జరగాల, అది మనకు తీర్మానం. ఫర్ దాట్ యూ నీడ్ టు సబ్మిట్ యువర్ హార్ట్. సో వాట్ యూ విల్ డూ నౌ? దాని కొరకు నీవు హృదయాన్ని సమర్పించాలి. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆర్ యు రెడీ టు డెడికేట్ యువర్ హార్ట్? ఆర్ యు రెడీ టు డెడికేట్ యువర్ సబ్మిట్ యువర్ సోల్ టు గాడ్? నీ ఆత్మను దేవుడికి అప్పగించాలనుకుంటున్నావా? వితౌట్ దట్ గాడ్ కెనాట్ కమ్ టు యూ. ఇఫ్ రియల్లీ వాంట్ టు బి ఎ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, నువ్వు నిజంగా యేసుక్రీస్తు యొక్క వధువుగా ఉండాలనుకుంటే నీ హృదయం దేవుడికి ఇవ్వాలా, నీ ఆలోచనలు దేవుడికి ఇవ్వాలా, పూర్తిగా నేను సమర్పించుకోవాలా, నీ ఆత్మని దేవుడికి అప్పగించాలి. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సోల్ టు క్రైస్ట్. దెన్ ఓన్లీ గాడ్ కెన్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. అప్పుడు మాత్రమే దేవుని జీవితంలోకి రాగలటం. తీసుకెళ్ళి తీర్మానం ఒకటి, మనమందరం లేచి నిలబడదాం.